స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, భాద్రపద మాసం వచ్చేసింది. భాద్రపద మాసానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు కూడా ఉంటాయంటారు. అవి ఏంటి? ఎటువంటి నియమాలని పాటించాలి? ప్రోష్ఠపదాస ఇతి యాన్ వదంతి తే బుద్ధినియం పరిషద్యగ్గుస్తువంతః అని వేదంలో ప్రస్తావన. భాద్రపదం భద్రతను చేకూర్చేటటువంటి మాసం. 12 నెలలలో ఈ మాసం 6వది. ఇది ఊర్జమాసం, ఇషమాసం అనే సంబంధితంగా చెప్పేటటువంటి కాలం. ఇషమాసం అని వేదంలో ఈ మాసానికి ఉన్న పేరు. ఇష మనలో సంకల్ప శక్తిని పెంచేటటువంటి శక్తి. ఏది అనుకున్న మాటని మనం సాకారం చేసుకోగలగాలి, మనోబలం కావాలి. భాద్రపద మాసంలో మనోబలం పెంచుకోవడం కోసం పాటించవలసిన నియమాలలో మొట్టమొదటిది ఉప్పును విడిచిపెట్టడం. అలాగే సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం అనే ఒకానొక అద్భుతమైన, అతి గోపనీయమైన ఒక వ్రతం ఉంది. ఈనాటి కాలంలో ఈ వ్రతం ప్రచారంలో లేదు. సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం. చాంద్రాయణ వ్రతాలు 4 విధాలు. ఇవన్నీ ఉపవాస వ్రతాలుగా చెప్పబడి ఉన్నాయి. అందులో పరమాద్భుతమైన ఈ వ్రతం, సప్తర్షికి సంబంధించిన వ్రతం, వియన్ మండలంలో ఈ మాసంలోని నక్షత్ర మండలాలలో సప్తర్షి మండలం బ్రహ్మాండంగా మనకు తేజోవంతంగా కనిపిస్తుంది కనుక ఈ వ్రతాన్ని పాటించాలి. ఋషి పంచమి అనే పేరిట ఈ వ్రతాన్నే ప్రాచీనులు మహిళల చేత సప్త ఋషులను సంకల్పం చేస్తూ వారిని ఆహ్వానించి పూజించండి అని కూడా చెప్పేటటువంటి వారు. కశ్యపోతి భరద్వాజ అని చెప్పబడేటటువంటి శ్లోకాలను చెప్పేటటువంటి వారు. వశిష్ఠోచమతి సప్తైతే ఋషయస్తథా. నిజానికి ఈ వ్రతం ఒకరోజు ఉపవాసం, ఒకరోజు ఆహారం, ఒకరోజు ఉపవాసం, ఒకరోజు ఆహారం. భాద్రపద పౌర్ణిమ వరకు 15 రోజులలో 7 రోజులు ఉపవాసం ఉండాలి, 8 రోజులు తినాలి. మన ప్రాచీన వ్రతాలన్నీ ఏవైనా సరే ఉపవాసం ఉండండి అని చెబుతాయి ముందు. ఏ వ్రతమైనా ఉపవాసమే. ఎందుకు? శరీరాన్ని బలహీనపరిస్తే ఆలోచనలు వేగం పుంజుకుంటాయి. సవ్యంగా ఆలోచించే శక్తి ఉపవాసం ఉన్నప్పుడే ఏర్పడుతుంది. 3 రోజులు ఉపవాస వ్రతం చేసిన తర్వాత రామచంద్రమూర్తికి సముద్రుని అనుగ్రహం లభించింది. భాద్రపద మాసంలో పాటించవలసిన ప్రత్యేక నియమాలలో చప్పిడి పదార్థాలు తినాలి. అలాగే నానబోసిన శనగలు, వరి కంకులు, సహజంగా లభించే పాలు, కాచనివి, సహజంగా లభించే పళ్ళు, ఉడకబెట్టనివి, ప్రత్యేకంగా ఉప్పు, నూనె, కారం, ఈ 3ంటిని తగ్గించి 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 లేదా లేకుండా చేస్తే భాద్రపదం మనకు భద్రకరంగా మారుతుంది. వినాయక చవితి పేరిట చప్పిడి ఉండ్రాళ్ళు ఈ మాసంలోనే ప్రారంభం. అంతకంటే పూర్వమే తదియ తిథి నాడు అమ్మవారిని పూజిస్తూ చప్పిడి ఉండ్రాళ్లే. కృష్ణపక్షంలో కూడా మనం ఉండ్రాళ్ల తదియ, వినాయకుడిని మనం ఉద్వాసన చతుర్దశి నాడు చెప్పినా కూడా మళ్ళీ పౌర్ణిమ తర్వాత కూడా విధియ చప్పిడి ఉండ్రాళ్ళు. ఈ మాసమంతా కూడా కృష్ణపక్షం, పెతరమాస, పితృదేవతలకి ప్రీతికరంగా మళ్ళీ ఉప్పు తక్కువ, కారం తక్కువ లేకుండా, పెద్దలకు సంబంధించి పితృపక్షాలలో మనం చేసే వంటకాలలో ఉప్పు పదార్థాలలో కాకుండా విడిగా వడ్డిస్తారు. విస్తరికి వేరుగా ఒక పత్రం, చిన్నపాటి ఆకు వేరుగా ఈ ప్లేట్లో కాకుండా, ఈ విస్తరిలో కాకుండా మరొక విస్తరిలో పక్కకు పెడతారు. అది పక్కన ఉండాలి, వదిలించుకోవాలి, దానం ఇవ్వాలి, తగ్గించుకోవాలి. తెల్లని బియ్యం, తెల్లని ఉప్పు, తెల్లని రంగులో ఉండే పంచదార, ఈ 3 తెల్లని శత్రువులు అంటారు ఆధునికులు. నిజం కూడా. ఏ వ్యాధి అని పేరు లేనటువంటి షుగర్ వ్యాధి,
ఇది ఉందా లేదా తెలియకుండా మనల్ని కబళించి వేసేటటువంటి బ్లడ్ ప్రెషర్, బీపీ, శంకుచక్రాల వలె ఈ రెండింటికి మూల కారణం అతిగా స్వీకరించే ఉప్పు, అతిగా స్వీకరించే కారం, అతిగా స్వీకరించే పంచదార. వీటిని తొలగించుకోవడం కోసమే భాద్రపద మాసంలో నియమావళి, చప్పిడి పదార్థాలు, ఒకే పూట భోజనం. ఇది ఈ మాసానికి సంబంధించిన ప్రత్యేక అంశం. గురుగారు, దక్షిణాయన పుణ్యకాలం నిజానికి ఆషాఢ మాసంలో ప్రారంభమైనప్పటికీ కూడా అసలైన పుణ్యకాలం ఈ భాద్రపద మాసంలోనే ప్రారంభమవుతుందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? భాద్రపద మాసంలో వినాయకుడి పూజ, ఆశ్వీజ మాసంలో దుర్గాదేవిని స్తోత్రం చేయడం, కార్తీక మాసంలో శివారాధన, మార్గశీర్ష మాసంలో విష్ణువును పూజించడం, విష్ణు సహస్రనామావళి, భగవద్గీత పారాయణ, పౌష్య మాసంలో సూర్యనారాయణమూర్తిని అర్చించడం. ఇలా భాద్రపదంతో ప్రారంభమై పౌష్యంతో పూర్ణంగా అయ్యేటటువంటి 5 నెలల కాలంలో 5 దేవతలని పూజిస్తున్నాం. గణపతి, పార్వతి, శివుడు, విష్ణువు, సూర్యనారాయణమూర్తి. ఈ 5 పంచాయతనము అని పేరు. ఆదిశంకరుడు అందించిన పంచాయతన పూజా విధానం ఈ 5 నెలల కాలంలో మనం నెలకు 1 చొప్పున పూజించడంతో విజయవంతంగా దక్షిణాయన పుణ్యకాలాన్ని పూర్తి చేయగలుగుతాం. ఈ దక్షిణాయన పుణ్యకాలం ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఆషాఢస్య అన్న కాలంతో ప్రారంభం చేసుకొని పంచమాపరపక్షములలో పితృదేవతలకు సంబంధించిన కాల నియమావళి భాద్రపదంతో పూర్తి అవుతుంది. ఆషాఢ మాసం కృష్ణపక్షం, ఇది పెతరమాసకి సంబంధించిన ప్రారంభ కాలం. శ్రావణ మాసం ఉభయ పక్షాలు, శుక్ల కృష్ణ పక్షాలు కూడా పితృదేవతలకు సంబంధించినవే. నాగుల పంచమి, కుమారషష్ఠి, నాగబలి అన్నీ ఈ శ్రావణంలో. ఇక భాద్రపదం కూడా శుక్ల కృష్ణపక్షాలు, ఆషాఢ కృష్ణపక్షం, శ్రావణ శుక్ల కృష్ణపక్షాలు, భాద్రపదం శుక్లపక్షం 4 పూర్తయిన తర్వాత ఇక మిగిలింది చిట్ట చివరిది 5వది పంచమాపరపక్షము 5వది భాద్రపదంలో కృష్ణపక్షంతో పూర్తి అవుతుంది. కనుక పితృదేవతల అనుగ్రహం మనకు అందించేటటువంటి కాలం భాద్రపదం. ఇక గణపతి పూజతో ప్రారంభం చేసుకొని పంచాయతనాన్ని పూజించే కాలం భాద్రపదంతో ప్రారంభమవుతుంది. ఇలా రెండింటినీ మనం గమనించినప్పుడు పితృదేవతల అనుగ్రహం పూర్తి కావడం, దేవతల అనుగ్రహం ప్రారంభం కావడం, ఈ రెండింటికి మధ్యలో వచ్చే 6వ నెల భాద్రపదం. ఊర్జ, ఇష అనే రెండింటితో కూడుకున్న సంకల్పం ఇష మాసం అని చెబుతుంది వేదం. కనుక ఈ మాసం నిజంగా దక్షిణాయన పుణ్యకాలానికి సంబంధించిన పుణ్య బలాన్ని పెంచుకోవడం కోసం మహాగణాధిపతయే నమః. ఏ పూజ చేసినా గణపతితో ప్రారంభం చేస్తాం కదా. కనుక గణపతి పూజ, గణపతి నవరాత్రులతో ప్రారంభం. ఇది విశేషం. గురుగారు, నిత్య గోచారం అంటే ఏమిటి? ఈ గోచార లెక్కింపు అనే విధానము ఏ గ్రంథంలో ఉంది? ఎలా లెక్కించాలి? గోచారము, చారము అంటే కదలడం, పోవడం. గ్రహచారం అంటారు. గ్రహాలు కదులుతూ ఉంటాయి. గ్రహం అంటే గ్రహించేది, స్వీకరించేది. మనం కూడా ఒక గ్రహమే. ఎవరైనా అలా ఒక చివరగా కూర్చొని నల్లటి దుస్తులు వేసుకొని శుభ్రత పాటించకుండా మౌనంగా అందరితో కోపంగా చూస్తూ ఏదీ మాట్లాడకుండా ముక్కి నంగి కూర్చుంటే ఇలా ఉన్నాడేమిటి, ఏదో గ్రహం పట్టినట్టు అంటూ ఉంటారు. లేదా వట్టి శనిగ్రహం అని ఎవరినో అంటూ ఉంటారు. జామాత దశమగ్రహ, అల్లుడు 10వ గ్రహం అనేటటువంటి నానుడి కూడా తెలుగువారి ఇంట సుప్రసిద్ధం. నవగ్రహాలు అవి బాధించే బాధలు తెలుసు, మా ఇంట్లో దశమగ్రహం కూడా ఉంది, ఇలా కూడా వింటూ ఉంటాం. వేళాకోళంగా చెప్పినా మరొక విధంగా చెప్పినా గ్రహం గ్రహించేది. అలాంటప్పుడు ఈ గ్రహాల యొక్క చారాన్ని లెక్కించడం ఎలా? అథర్వణ వేదంలో ఈ శాస్త్రం ఉంది. ఇది వేదపరమైన విజ్ఞానం. వేదాంగ శాస్త్రాలు 6: శిక్ష, వ్యాకరణం, ఛందం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఈ 6ంటికి వేదాంగములు అని పేరు. వేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, వేదాన్ని ఎప్పుడు అధ్యయనం చేయాలో, వేదాన్ని ఎప్పుడు ఏ సమయంలో అధ్యయనం చేస్తే ఏ విధమైన అర్థం స్ఫురిస్తుందో, యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వ్యూతోపవ్యుషం
ఇలా జ్ఞానాన్ని అందించే నిమిత్తమై మనం మన గోచారాన్ని చూసుకోవాలి. ఇవి 9 గ్రహాలుగా 9ంటితో లెక్కింపబడే విధానాన్ని అథర్వణ వేదం వివరిస్తుంది. జన్మ సంపద్ విపత్క్షేమ ప్రత్యుక్సాధన నైధనం మిత్రం పరమమైత్రం చ నవతారా ప్రకీర్తితా. ఇది 9 తారలు. ఎవరికి వారికి వారి పుట్టిన నక్షత్రం జన్మతార. మూలా నక్షత్రం జన్మించిన వారికి 27 నక్షత్రాలు కదా. ఈ లెక్కిస్తే 3 సార్లు అంటే మూలతో ప్రారంభం చేసుకుంటే అశ్విని, మఘ, మూల ఈ 3 1వ స్థానంలో వస్తాయి. కాబట్టి మూలా నక్షత్రంలో జన్మించిన వారికి అశ్విని, మఘ జన్మతార. అశ్వినిలో పుట్టిన వారికి మూల, మఘ జన్మతార. ఇలా ఆ లెక్కించే విధానాన్ని మనం చూసినప్పుడు మొదటి తార దేహనాశనం, 2వ తార సంపద కలిగిస్తుంది, 3వ తార కార్యహాని, 4వ తార సాధన తార సంపత్తార, 5వ తార ప్రత్యుక్తార కార్యం ఆలస్యమవుతుంది, 6 సాధన తార, 7 నైధనం ధనం వృధాగా పోతుంది, కార్యక్రమం పూర్తి కాదు, 8 మిత్రతార, 9 పరమమైత్రతార, 2 4 6 8 9 ఈ 5 తారలు లాభదాయకం. 1 3 5 7 ఈ 4 తారలు నష్టం కలిగిస్తాయి. 5 4 అనే విభజనతో 4 నష్టం కలిగించేవి, 5 లాభం కలిగించేవి. రోజు విడిచి రోజు వచ్చేటటువంటి ఈ నిత్య గోచార ఫలాలను అథర్వణ వేదం మనకు తెలియజేసింది. ప్రతిరోజు తారాబలం చూసుకోవడం, గోచారాన్ని పరిశీలించడం తప్పనిసరి. రోజువారీగా చాలా పనులు చేస్తూ ఉంటాం. ప్రతిరోజు ఇలా లెక్కించుకుంటూ కూర్చొని ఈరోజు జన్మతార, నేను బయటికి వెళ్ళను, ఈరోజు నైధన తార, నాకు డబ్బు రాదు, ఇలా కాకుండా ఓహో ఇది అని తెలుసుకొని దానికి తగినట్లుగా పరిహారం చెబుతూ ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, దానమిద్దాం. వెండి, డబ్బులు, కూరగాయలు, శనగలు ఏ పదార్థం మన వద్ద ఉంటే ఆ పదార్థం కొంత దాన గుణంతో గోచార దోషాలను తొలగించుకోవచ్చు. దానం పెంచుకోవడం, దోషం తొలగించుకోవడం, గ్రహాల చారాన్ని గతులను తెలుసుకొని జీవితాన్ని సక్రమ పద్ధతిలో ముందుకు తీసుకువెళ్ళడం అనే ఈ జ్ఞానాన్ని నిత్యము తెలుసుకోవాలి. అథర్వణ వేదం బోధిస్తుంది ఈ అంశాన్ని. ఇది విషయం. గురుగారు, శూన్యమాసం అంటే ఏమిటి? ఇవి ఎన్ని? శూన్యమాసాన్ని ఎలా లెక్కించాలి? శూన్యమాసంలో ఎటువంటి పనులు చేయకూడదు? జ్యోతిష శాస్త్రంలో ఇది ఇంకొక ప్రత్యేకమైన అంశం. ఆషాఢమాసం శూన్యమాసం. అలాగే భాద్రపదంలో కూడా సూర్య సంచారం కన్యా రాశిలో ఉన్నప్పుడు శూన్యమాసం అవుతుంది. ఇదే విధంగా పుష్యమాసం, ఈ మాసంలో కూడా సూర్య సంచారం ధనురాశిలో ఉన్నప్పుడు ధనుఃపుష్యం అన్న పేరిట శూన్యమాసం. మిథునాషాఢం, కన్యా భాద్రపదం, ధనుఃపుష్యం, మీన చైత్రం. చైత్రమాసంలో సూర్య సంచారం మీనరాశిలో ఉన్నప్పుడు అది కూడా శూన్యమాసమే. ఈ 4ంటికి శూన్య మాసాలు అంటూ జ్యోతిషం ప్రత్యేకంగా వివరిస్తుంది. శూన్య మాసాలలో శుభకార్యాలు చేయరాదు. వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు శూన్యమాసాలలో పనికిరావు. శూన్యమాసంలో పుణ్యబలం పెంచుకోవడం కోసం సత్యనారాయణ వ్రతం, అభిషేకం, నక్షత్ర జపాలు వీటిని ఆచరించాలి అని కూడా ధర్మశాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. మిథునాషాఢం సూర్య సంచారం మిథున రాశిలో ఉన్నప్పుడు ఉండేటటువంటి కాలం. కాబట్టి ఆషాఢ మాసంలో సూర్య సంచారం మిథునంలో ఉంటుంది. మిథునంలో ఆర్ద్ర నక్షత్రం, వివాహాలు చేయరు ఆషాఢ మాసంలో. పైగా వివాహమైన భార్యాభర్తలకు కూడా ఆషాఢ మాసం వియోగం.
అదే క్రమంలో భాద్రపద మాసం పితృపక్షాలు పితరమాసకు సంబంధించినవి. కన్యా రాశిలో సూర్య సంచారం, శుక్రుడు కూడా కన్యా రాశిలో ఉన్నట్లయితే అసలు వివాహాలు చేయకూడదు. అదే క్రమంలో ధనుస్సుకు సంబంధించిన కాలం జనవరి. ఆ మాసంలో సంక్రాంతికి ముందు నిలబెట్టడం. సూర్య సంచారం ధనురాశిలో ఉంటుంది. 12 రాశుల ఈ జాతక చక్రం కుండల్ని మనం గమనించినట్లయితే మిథునం, కన్య, ధనుస్సు, మీనం ఈ 4 ద్విస్వభావ రాశులు జాయింట్గా ఉంటాయి. అటువైపు 4లో ఇవే, ఇటువైపు 4లో ఇవే, ఎటు చూసినా అటు ఇటు అన్నట్టుగా అడ్డంగానూ చోటు చేసుకుంటాయి, నిలువుగాను కూడా చోటు అర్హత కలిగి ఉంటాయి. ద్విస్వభావ రాశులు. ఈ కాలంలో అంటే మిథునాషాఢం, కన్యా భాద్రపదం, ధనుఃపుష్యం, మీన చైత్రం ఈ 4ంటికే శూన్యమాసాలు అని పేరు. శూన్యమాసాలలో శుభకార్యాలు చేయకూడదు. గురువుగారు, పుణ్యక్షేత్రాలలో ఏవైనా పుణ్య కార్యక్రమాలు చేపడితే పుణ్యం పెరుగుతుందని చెప్తారు. మరి పాపం చేస్తే పాపం కూడా రెట్టింపు అవుతుందా? రెట్టింపు కాదు, 4 అవుతుంది. ఎందుకని అంటే తెలిసిన వారు తప్పు చేస్తే అది రెట్టింపు దోషం. తెలియని వారు పుణ్యం చేస్తే 100 రెట్ల ప్రయోజనం. తెలియని వారు దోషం చేస్తే దోషం ఎంత ఫలితమో అంతే. కానీ తెలిసిన వారి విషయంలో పుణ్యం చేస్తే రెట్టింపు, పాపం చేస్తే 4 అని మనకు శివపురాణం వర్ణిస్తుంది. తెలిసి ఈనాటి కాలంలో అనేక పుణ్యక్షేత్రాలలో శ్రద్ధాళువులుగా కనిపించేటటువంటి భక్తకోటి దైవాన్ని దర్శించే సమయంలో చూచిన శ్రద్ధ, భక్తి, ఆసక్తి, అనురక్తి, భయం దైవ దర్శనం అనంతరం బయటకు రాగానే గాలికి వదిలేసి స్వేచ్ఛ విహారాదులు చేస్తున్నారు. పుణ్యక్షేత్ర దర్శనం, క్షేత్ర దర్శనం, మళ్ళీ ఈ పదాన్ని అనుకుంటే దైవ దర్శనం మాత్రమే కాదు, క్షేత్ర దర్శనం. తిరుమల కొండ మొత్తం వెంకటేశ్వర స్వామి. గర్భాలయంలో ఉండే వెంకటేశ్వరుడిని చూచే సమయంలో శ్రద్ధ, భక్తి దర్శనం చేస్తూ బయటకు రాగానే మనకు తోచినట్లుగా వ్యవహరిస్తూ ఇలాంటి పనులు చేయడం మహాపాపం. అక్కడ మాత్రమే అని కాకుండా అరుణాచలానికి వెళితే అరుణాచలంలో గర్భాలయంలో జ్యోతి స్వరూపంలో పరమేశ్వరుడు, కొండ అంతా పరమేశ్వరుడే అన్న రమణ మహర్షి మాటని పక్కన పెట్టి బయటకు రాగానే ప్రదక్షిణ, పరిక్రమ అన్న పేరిట జనాలు పరమేశ్వరుడికే భయం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ 10 మందికి ప్రచారం చేసుకుందాం అంటూ తిరుగుతూ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం చేత ఆ క్షేత్రాలలో చేసేటటువంటి పాపం 4 రెట్లే అంటూ శివపురాణం చెబుతుంది. కానీ 100 రెట్లుగా వ్యతిరేక ఫలితాలను అందిస్తుంది. పుణ్యక్షేత్రానికి వెళితే నియమావళిని అనుసరిస్తూ దైవ దర్శనం చేసే సమయంలో ఎంత భక్తి తత్పరతతో ఉన్నామో ఆ క్షేత్రమంతా కూడా దైవ సంబంధితమే. ఇలాంటి జ్ఞానం కలిగి ఉండాలి. తిరుమలలో గర్భాలయం వద్ద మాత్రమే పాదరక్షలు కాకుండా కొండ ఎక్కడం ప్రారంభంతో పాదరక్షలు విడిచిపెట్టాలి అని మనకు వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తుంది. పుణ్యక్షేత్రాలకు మాటికి కూడా వెళ్ళకూడదు. ఒక్కసారికి వెళ్ళామా జీవితానికి సరిపోయినట్లు మళ్ళీ ఎందుకు వెళుతున్నాం? 10 మందికి చెప్పుకోవడం కోసమా? మళ్ళీ వెళ్ళినప్పుడు పొరపాటుగా తెలియక అనేక దోషాలు మనం చేస్తూ ఉంటాం. కాయిక, వాచిక, మానసిక, సాంసర్గికములు అని ఈ దోషాలకు పేర్లు. 4 రెట్లు. ఒక్క తప్పు చేస్తే 4 రెట్లు. ననిష్ఠీవేత్, ఉమ్మి వేయరాదు. పలువురికి ఏదో నోటిలో వేసుకున్న పదార్థం అలా అదే పనిగా నములుతూ ఉండడం అలవాటు. అదే పనిగా తినకూడదు, అదే పనిగా మాట్లాడకూడదు, అదే పనిగా మంచినీరు తీసుకోవడమో, పదార్థం తీసుకోవడమో, లేక మాట్లాడుతూ ఉండడమో, ఈ ఆహార విహారాదుల వల్ల శారీరక బాధలతో నిత్య అవసరాల కోసం పదార్థాలు తిన్న కారణం చేత ప్రదేశాలు వెతుక్కోవడమో, పుణ్యక్షేత్రమంతా కూడా ప్లాస్టిక్ కాగితాలతో లౌకికంగా కనిపించే పర్యావరణానికి కాలుష్యం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ
ఆధ్యాత్మికంగా మానసికంగా కూడా శుద్ధి లేని పనులు చేస్తున్నారు కాబట్టి ఆ చేసే పని తప్పు అయితే 4 దోషం అంటుంది శివపురాణం. కానీ నిజంగా 100 రెట్ల దోషం వస్తుంది. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు అనే తెలుగువారి సామెత ఇలాగే ఏర్పడింది. పుణ్యక్షేత్ర దర్శనానికి వెళితే పవిత్రంగా ఉండాలి, దోషాచరణ చేయకూడదు. ఇది ముఖ్యం. గురుగారు, భద్రకరం భాద్రపదం అనే మాటను అనుసరించి చాలా మంది మాసంలో గృహప్రవేశం చేస్తూ ఉంటారు. ఇది క్షేమదాయకమేనా? భద్రం కర్ణేభిశృణయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః ఇలాంటి మంత్రాలతో శుభకర్మలను ఆచరించాలి. అయితే ఒకటి, ఇది దక్షిణాయనం. దక్షిణాయనంలో శుభకర్మలను ఆచరించకూడదు. ఎక్కువగా పుణ్యకర్మలు ఆచరించాలి. శుభాలు కానివి అశుభాలు అంటూ లోకంలో చెప్తూ ఉంటారు, అలా అనకూడదు. శుభకర్మలు, శాంతి కర్మలు, పుష్టి కర్మలు, ఇష్టాపూర్త కర్మలు, కర్మలు 4 విధాలు. ఇందులో మళ్ళీ నిత్య కర్మలు అంటూ మరి ఒక విధానం కూడా ఉంది. నిత్యములు, నైమిత్తికములు, కామ్యకములు, ఇష్టాపూర్తములు అంటూ కర్మలను 4 విధాలుగా విభజించాలి. ఇది శాస్త్రీయ ప్రమాణాలతో చెబుతున్న మాట. నిత్యములు, నైమిత్తికములు, కామ్యకములు, ఇష్టాపూర్తములు. దక్షిణాయన కాలంలో ప్రత్యేకంగా భాద్రపద మాసంతో ప్రారంభం చేసుకొని ఇష్టాపూర్తములు, నైమిత్తికములు, కామ్యకములు వీటిని పాటించాలి. ఇందులో మరీ విశేషంగా యజ్ఞయాగాది క్రతువులు, జపాలు, ఉగ్రదేవతలకు సంబంధించిన ఆరాధన ప్రతిష్టా కార్యక్రమాలు, ప్రత్యేకంగా నియమాలు, ఉపవాసాలు, అభిషేకాలు, దీపారాధనలు, జపాలు, మనోజపం, ఆహార నియమాలు, ఉపవాస నియమాలు, చాతుర్మాస్య దీక్షలు, కార్తీక ఉపవాసాలు, మాఘ స్నానాలు, ఇవన్నీ ప్రత్యేకంగా ఈ దక్షిణాయనానికే. ఎందుకు అంటే దక్షిణాయనం మంత్రబలం సాధించే కాలం, పుణ్యబలం పెంచుకునే కాలం. పుణ్యబలం పెరిగితే కర్మాచరణలో, శుభకార్యాల నిర్వహణలో పెరిగిన ఈ పుణ్యబలం సహాయం చేస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మాఘమాసం 2వ వారం నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, సమస్త శుభకార్యాలు. దక్షిణాయనంలో మట్టుకు ప్రత్యేకంగా భాద్రపదం మొదలుగా మనం విశేషించి పుణ్యబలం పెంచుకునే పనులే చెయ్యాలి. ఇది సందర్భం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.